భావితరాలు మానవత దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సాటి మనిషికి సాయపడే జీవిత లక్ష్యాన్ని అలవర్చుకునేందుకు దివిసీమ ఉప్పెన సంస్మరణ కార్యక్రమం మార్గనిర్దేశం కావాలన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో దివిసీమ ఉప్పెన 48 ఏళ్ల సంస్మరణ సభ నిర్వహించారు. మండలి బుద్ధప్రసాద్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సిపిఐ నేత రామకృష్ణ, మర్రి శశిధర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే మహాప్రళయంగా ఈ దివిసీమ ఉప్పెన తాడి చెట్టు ఎత్తున ఆ రోజున సముద్రం ఉప్పొంగి దాదాపు 10,000 మంది ప్రాణాలని అలాగే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కాకుండా ఊళ్ళు తుడిచిపెట్టుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. అయితే విశేషం ఏంటంటే తాడి చెట్టు ఎత్తున ఉప్పెన వస్తే దానికి రెట్టింపు ఎత్తున మానవత్వం వచ్చింది. ప్రపంచ పరివర్తనగా ఉన్న మానవతావాదులందరూ కూడా కదిలి వచ్చారు. దాంట్లో పనిచేయని వారు లేరు. కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేశారు. వారందరికి కూడా ఈ రోజున శిరస్సు నమస్కరించాల్సిన అవసరం. 1977 నవంబర్ 19వ తారీఖున మరి దివిసీమ ఉప్పెన మనందరికీ కూడా ఒక మర్చిపోలేనటువంటి గాయం. 84 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆనాడు అసూలు బాసిన అందరికి కూడా మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. దివిసీమ నా జీవితంలో గొప్ప మార్పు దశ. నేను ఈరోజు మీ ముందు గవర్నర్గా కానీ కేంద్ర మంత్రిగా కానీ రాజకీయాల్లో వారు వచ్చినారంటే దానికి ప్రధానమైన కారణం దివిసీమ అని నేను మీకు సభాపతి. దివిసీమలో నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ నేను ఏ రోజు కూడా మరవలేదు.